నమస్కారం. టీవీ20 ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు సంకీర్తన కౌముది, కర్ణాటక సంగీత విద్వాంసులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ కస్తూరి గోపాలరావు గారు. గోపాలరావు గారితో మాట్లాడి దైవానికి, భక్తికి ఉన్నటువంటి సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గోపాలరావు గారు. నమస్తే అమ్మా. ముందుగా టీవీ20 ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నా శుభాభినందనలు. అందరూ ప్రత్యేకంగా జరుపుకునేటటువంటి హనుమత్ జయంతి సందర్భంగా ఈ ప్రశ్న అందరి మనసులో ఉంది. గురుగారు, హనుమంతుడి యొక్క ఆవిర్భావ రహస్యం ఏమిటి? హనుమంతుడు రుద్రుడు అంశతో జన్మించాడని, దాని జన్మాన్ని కూడా కాదు ఆవిర్భవించారని మనకి పరాశర సంహిత చెబుతుంది, బ్రహ్మాండ పురాణం చెప్తుంది, ఇంకా కొన్ని పురాణాలు చెప్తాయి. దానికి సంబంధించిన వివరం ఏమిటంటే, పూర్వం గార్ధపాసురుడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు. బహుశా మనం కృతయుగం అనుకోవచ్చు దాన్ని. అతను గార్ధప రూపంలోనే ఉండేవాడు. అంటే రాక్షసులు కామరూపులు కాబట్టి కావాలంటే మానవ రూపం కూడా ధరించవచ్చు. కానీ గార్ధపాసురుడు అతని పేరు. అతను శివుడి గురించి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకంటే అందరూ అడిగినట్టే అతను అడిగాడు, సాగు లేకుండా వరం కావాలి. సాగు లేకుండా ఇవ్వడం కుదరదు, ఎవరైనా సావాల్సిందే పుడితే, నువ్వు చావుకి మినహాయింపు కోరుతూ ఏదైనా వరం అడిగితే ఇస్తానన్నాడు. అయితే నేను అడిగిన వరం ఎవరికి తెలియకూడదు, నీకే చెప్తాను, ఆ వరం నాకు ఇవ్వాలన్నాడు. తపస్సు చేశాడు కదా, అతనికి ఫలితం ఇవ్వాలి కదా అనే ఉద్దేశంతో శివుడు సరేనన్నాడు. అతను వెళ్ళి శివుడికి దగ్గరగా శివుడి చెవిలో ఏదో అడిగాడు, ఆయన ఏదో ఇచ్చాడు అన్నాడు. ఇక అప్పటి నుంచి నేను అడిగిన వరం ఎవరికి తెలియదు కాక, ఆ వరాల్ని అధిగమిస్తూ నన్ను చంపేవాడు ఎవడు రాడు కనుక నాకు మరణం లేదని వాడికి వాడే ఓ నిర్ణయం తీసుకొని కొద్దిగా విజృంభణ ఎక్కువ చేశాడు. దేవతలు మిగతా వారు అందరూ బాధలు ఎక్కువయ్యి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు నేనేం చేయను, అది ఇచ్చింది శివుడు. శివుడు ఏం చేస్తే మరి ఆయన ఏం చెప్పాడో, ఈడేం అడిగాడో తెలియదు కదా, తెలిస్తే కదా మా నాన్న చేయటం. అయినా ఇలాంటివన్నీ రాక్షసులను చంపడం అదంతా మా నాన్నగారు చేస్తారు కనుక మా నాన్నగారి దగ్గరికి వెళ్దాం అన్నాడు. వాళ్ళ నాన్నగారు ఎవరంటే శ్రీ మహావిష్ణువు. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా అంతా వినేసి, నిజమే చాలామందిని ఇంతకుముందు చంపాను నేను రాక్షసుల్ని, కానీ వాళ్ళు ఎట్ట చస్తారో, వాళ్ళు అడిగిన వరం ఏంటో తెలిస్తే కదా చంపగలిగింది నేను. ఇప్పుడు ఈ వరం ఏమిటో తెలిస్తే చంపడానికి వీలవుతుంది. వరం ఇచ్చిన వాడేమో శివుడు, ఏమి బయటికి తెలియలేదు. వరం తీసుకున్నవాడు వాడి సాగు రహస్యం వాడు చెప్పడు కాబట్టి మనం శివుడిని అడుగుదామని శివుడు కైలాసానికి వెళ్ళారు అందరూ. ఎవరు? దేవతలు, బ్రహ్మ, విష్ణువుతో సహా. వెళ్ళంగానే శివకేశవులకి వేదం లేదు కాబట్టి విష్ణువు రాగానే శివుడు సాధారణంగా ఆహ్వానించి, ఏంటి స్వామి వచ్చారని అడిగాడు. ఇదిగో ఈ కారణంతో వచ్చాము, నువ్వు ఎవరికి వరం ఇచ్చావో, ఆ వరం ఎందుకు ఇచ్చావో, ఎలా ఇచ్చావో తెలిస్తే నీ వరానికి ఇబ్బంది లేకుండా నేను వాడిని సంహారం చేస్తాను. నేను చెప్పడం కుదరదు స్వామి, ఎందుకంటే వాడికి చెప్పనని మాట ఇచ్చాను, ఎవరికి తెలియకూడదు అది. దాంతో శ్రీ మహావిష్ణువు కొద్దిగా కోపగించుకొని, కోపం అంటే వాళ్ళిద్దరు లీల అంతే, కోపగించుకొని నువ్వు చెప్పకపోయినా అది ఆగదు, వాడిని చంపడం మాత్రం ఖాయం అన్న. దాంతో ఈయన కూడా కొద్దిగా కోపం తెచ్చుకున్నట్టు నటించి, నువ్వు కనుక నేను కూడా చెప్పకపోయినా, వాడు ఎటు చెప్పడు, వాడి మరణం రహస్యం, నేను చెప్పకపోయినా నువ్వు వాడిని చంపడం అంటూ జరిగితే నేను నీకు దాసుడుగా ఉంటాను అన్నాడు. సరే, వీళ్ళిద్దరు కాసేపు ఆ తర్వాత మామూలు మాటలు మాట్లాడుకొని అందరూ బయటకు వచ్చారు. దేవతలంతా, ఇదేంటి మీ ఇద్దరు ఏదో పందాలు వేసుకున్నారు, చివరికి అసలు ఆయన ఎప్పుడు పోతాడు, మాకు ఈ బాధల నుంచి ఎప్పుడు విముక్తి, అది అర్థం కాలేదు అన్న. ఎంతో కాలం ఎందుకయ్యా, పౌర్ణమి నాటికి పోతాడులే అన్నాడు. పౌర్ణమి అప్పటికి 3 రోజులు 4 రోజులు ఉంది. సరే, ఇలా పౌర్ణమి రానే వచ్చింది. పౌర్ణమి రోజు ఈ రాక్షసుడికి ఉన్న అలవాటు ఏంటంటే, వాడికి ప్రత్యేకమైన ఒక ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనంలో మధువు సేవిస్తూ, మదిర సేవిస్తూ, ఆ వాడికి నచ్చిన కాంతలతో కాలక్షేపం చేయడం వాడికి అలవాటు. అలాగే వచ్చాడు ఆ పౌర్ణమి నాడు. స్వామివారు కూడా ఒక మంచి స్త్రీ వేషం వేసుకొని వెళ్ళారు.
రూపం ధరించి, వేషం కాదు, మానవ పురుష రూపం నుంచి స్త్రీ రూపం ధరించి వెళ్ళారు. అసలే స్వామివారి యొక్క అందం కోటి మన్మథుల లావణ్యం అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. మన్మథుల్ని ఒక కోటి మందిని తీసుకొచ్చి ఒక చోటికి తీసుకొచ్చి మోసపోస్తే అక్కడ ఎంత అందం ఉంటుందో స్వామివారి దగ్గర అంత అందం ఉంది అని చెప్పి మనకి శాస్త్రం చెప్తుంది. అది పురుష రూపంలో, స్త్రీ రూపంలో కాదు. ఇప్పుడు ఆయన ధరించేది స్త్రీ రూపం. దాంతో ఆ అందం ఇంకొద్దిగా అధికమై వాడి ఈయన్ని చూడంగానే మెలికలు తిరిగిపోయి ఫస్ట్ మొట్టమొదటి మాట ఏంటంటే, నేను పెళ్లి చేసుకుంటాను, నాకు నువ్వు కావాలని. దానికి రెడీగానే ఉన్నారు స్వామివారు కూడా. నాకేం అభ్యంతరం లేదు, నాకు ఇష్టంగానే ఉంది నువ్వు చూస్తే, నీ వైభవం చూస్తే. కానీ నువ్వు పెళ్లి చేసుకోవాలంటే నాకు నియమం ఉంది, నేను మరణం ఉన్నవాడిని చేసుకోను అని. వీడేమో అబ్బాయి అట్లా అయితే నాకేం మరణం లేదు కదా, నా మరణం లేదు, నీకే అభ్యంతరం లేదు. నువ్వు చెప్తే ఏం లాభం, మరణం లేదని పుట్టిన ప్రతివాడు పోవాలి కదా, చచ్చిపోవడం ఖాయం కదా. మరణం లేదు అనేది నాకు తెలియాలి కదా, నీకు ఎందుకు మరణం లేదో నాకు అర్థం కావాలి కదా. అప్పుడు ఈవిడెట్టు నన్ను పెళ్లి చేసుకుంటోంది, భార్య భర్త యొక్క మరణ రహస్యం ఇంకెవరికి చెప్పదు కదా, వీడికి చెప్పినా నష్టం లేదులే అని వీడికి చెప్పాడు. ఏంటి వీడు అడిగిన వరం, సదాశివుడు ఇచ్చిన వరం ఏమిటంటే, సగం గార్ధప రూపం సగం స్త్రీ రూపం ఉన్న వ్యక్తితో మాత్రమే వీడి మరణం ఉందిట. అది చెప్పాడు. అలాగా అయితే నేను ఇప్పుడే సగం స్త్రీ రూపం సగం గార్ధవ రూపం నేను ధరిస్తున్నాలే అన్నాడు. అసలు బ్రహ్మ సృష్టిలో ఇలాంటి రూపం లేదు కదా, నాకు మరణం ఎట్టా వస్తుంది అన్నాడు. నువ్వు పిచ్చోడిలాగా ఉన్నావు, నువ్వు బ్రహ్మ సృష్టిలో లేదంటున్నావు, నేను అసలు బ్రహ్మ సృష్టిలో వాడిని కాదు కదా, బ్రహ్మే నాతో సృష్టించబడ్డాడు, నా నాభి నుంచి బ్రహ్మ వచ్చాడు, కాబట్టి నేను బ్రహ్మ సృష్టిలో వాడిని కాదు, బ్రహ్మ సృష్టికి నాకేం సంబంధం లేదు అని చెప్పి సగం గార్ధవ రూపం సగం ఆల్రెడీ స్త్రీ రూపంలోనే ఉన్నాడు కాబట్టి సగం స్త్రీ రూపంలో ఉన్న మిగతాది సగం ఆ గార్ధవ రూపం ధరించి చంపేశాడు. సరే, ఈ విషయం సర్వజ్ఞుడు కాబట్టి శివుడికి కూడా తెలిసిపోయింది. మళ్ళీ వాళ్ళందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళారు. ఆయన వెళ్తూనే స్వామి మంచి పని చేశావు, దేవతలకు వచ్చిన బాధ తొలగించావు, నేను నీకు చెప్పకూడదని కాదు, వాడికి అంతకుముందే నేను వాగ్దానం చేస్తున్నాను కాబట్టి నీకు చెప్పలేదు. సరే, ఏదైనా మంచి పని చేశావు, నేను నీకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇవాళ నుంచి నేను నీకు దాసుడిని అని. ఇట్లా ఒకళ్ళకొళ్ళు దాసులుగా ఉండకూడదు, నాకు ఒక సందర్భంలో అవసరం అవుతుంది, త్రేతాయుగంలో రామావతారం ధరించినప్పుడు ఆ సందర్భంలో మాత్రం నువ్వు వచ్చి నాకు కొద్దిగా సహాయం చేద్దు కానీ అప్పుడు ఉందో కానీ దాసుడుగా, ఇప్పుడేం అవసరం లేదని చెప్పి ఆయన సమాధానపరిచాడు. ఆ తర్వాత వచ్చిన త్రేతాయుగంలో శ్రీరాముల వారికి సహాయం చేయడం కోసం రుద్రాంశతో మాత్రమే స్వామివారు ఆంజనేయ స్వామి అవతరించారు. ఇది దాని గాథ.